ఏపీకి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ కి వర్ష సూచన చేస్తోంది. ఒడిషా బెంగాల్ తీరంలో కేంద్రీకృతమై ఉంది అల్పపీడనం. కోస్తాంధ్ర నుంచి మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించింది. 9 జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇక వర్షాలపై విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా వివరిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. దీని ప్రభావం ఏపీపై ఏ మేర ఉండబోతుందానిపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ డాక్టర్ పిఎల్ఎన్ మూర్తి ఉన్నారు. చెప్పండి సార్, వాస్తవానికి ఈ అల్పపీడనం ఏ ప్రాంతంలో ప్రస్తుతం కేంద్రీకృతమైంది, వర్షాలు ఏ విధంగా ఉంటాయి? ప్రస్తుతం ఏంటంటే అల్పపీడనం ప్రస్తుతం నిన్నటి వాయువ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న ఒడిశా పశ్చిమ బంగాళ తీరంలో నిన్నటి అల్పపీడనం అదే ప్రాంతంలో మనకి ఈరోజు మార్నింగ్ 8:30 గంటలకి బలమైన అల్పపీడనంగా మారి అదే ప్రాంతంలో కేంద్రీకృతమైంది. అది మనకి రానున్న 2 రోజుల్లో కూడా మనకి వాయు దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. దీంతోపాటు మనకి కోస్తా ఆంధ్ర నుండి తెలంగాణ మీదుగా మనకి అరేబియా సముద్రం వరకు కూడా మనకి సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల మధ్య ఒక ద్రోణి విస్తరించింది. సో వీటి ఫలితంగా మనకి ఈరోజు ఉత్తర కోస్తాలో ముఖ్యంగా మనకి విజయనగరం, శ్రీకాకుళం మరియు పార్వతీపురం జిల్లాలకి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఈరోజు రేపు ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వరకు వర్షాలు ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల, అలాగే దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈరోజు రేపు ఎల్లుండి కూడా 1-2 చోట్ల ఉండే మనకు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి చూస్తే మనకి ఈరోజు రేపు ఎల్లుండి కూడా మనకు ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తాల్లో గంటకి 40 నుండి 50 మరియు గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఇంకా కొన్ని చోట్ల అంటే ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయి, కొన్ని చోట్ల మరికొన్ని చోట్ల అంటే వేడి ఉక్కపోతతో కూడిన అసౌకర్య వాతావరణం కూడా ఉంటుంది. కారణం ఏమంటారు, ఎక్కడెక్కడ ఆ పరిస్థితి ఉంటుంది? కారణం అంటే ఇక్కడ మీరు చూస్తే మనకి అల్పపీడనం మరియు ఆ ద్రోణి అంటే మనకి చూస్తే మనకి ఉత్తర కోస్తా మీదుగా ఆల్మోస్ట్ ఉంది. మనకి ఆ అల్పపీడనం చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ కాదు, నార్త్ ఒడిశాకి దగ్గరలో ఉంది. సో మనకి ఏంటంటే మనకి భారీ వర్షాలు కూడా మనకి ముఖ్యంగా ఉత్తర కోస్తా మనకి భారీ వర్షాలు ఎక్కడ ఇచ్చాము మనం, విజయనగరం, శ్రీకాకుళం మరియు పార్వతీపురం ఆ మూడింటికి మనం ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. అక్కడే కురిసే అవకాశం ఉంది. మిగతా చోట్ల అలాగే ఆల్మోస్ట్ ఈరోజు ఈరోజు మార్నింగ్ వరకు కూడా పొడి వాతావరణం కొనసాగుతుంది. వర్షపాతం గడిచిన 24 అంటే చెప్పుకోదగ్గ వర్షపాతం ఏమి నమోదవ్వలేదు. కాకపోతే మనకి జంగమహేశ్వరపురం మరియు బాపట్ల జిల్లాకి 41 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. సో ఇది అల్పపీడనం క్రమంగా బలపడింది. ఇది మరింత వాయువ్య దిశగా కదిలే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అల్పపీడనం కారణంగా వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఇంకా ఈ వేడి తీవ్రత అనేది కొనసాగుతుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.